కొంతమంది ట్యూమర్స్తో కూడా వస్తూ ఉంటారు. సో ట్యూమర్ సైజును కూడా మీరు తగ్గించడం జరుగుతుంది? షూర్, ఖచ్చితంగా. ఇప్పుడు సమ్ పేషెంట్స్కి వచ్చి ట్యూమర్ చూసినారంటే విజిబుల్గా ఉంటుంది, శైలను చేతిలో ఉంటుంది. సమ్ పేషెంట్స్కి ఇన్సైడ్ ఇంటర్నల్గా ఉంటాయి. విజిబుల్గా తెలిసేది 15 డేస్లో చేంజెస్ తెలుస్తుంది. ఆ ట్యూమర్ ఓడ సైజ్ చూసినారంటే తగ్గేది వాళ్ళకే తెలుసును. ఎవరైనాలో ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళ ఆ ట్యూమర్ని నలపకూడదు, చేయిలా పట్టి ఇట్లా నలపకూడదు. ట్యూమర్ని నలిపినారంటే అది స్ప్రెడ్ అవుతాయి ఒళ్ళోనే. అదే మరి క్యాన్సర్ పేషెంట్స్ 5 కిలోమీటర్స్ పైగా ట్రావెల్ చేయకూడదు. ఇప్పుడు మా దగ్గర మీరు ఆంధ్రా నుంచి మాకు తమిళనాడుకి మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారంటే మీ రిలేటివ్స్తో ఓరుతో ఉన్నా మీరు రిపోర్ట్స్ ఇచ్చి పంపిస్తేనే చాలు. మా క్లినిక్ వస్తే చాలు, పేషెంట్ రావాల్సిన అవసరం లేదు. మేము వరల్డ్ వైడ్ మేము ఎట్లా చేస్తామంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. నేర్లో రావాలని అనిపించిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ రిపోర్ట్కి ఎత్తుని వస్తారు. మోస్ట్లీ క్యాన్సర్ పేషెంట్స్కి మేము ఒక విషయం చెప్తాం, మీ మూలంగా మేము ఏం చెప్పని వస్తాం అంటే 5 కిలోమీటర్స్ పైగా ట్రావెల్ చేయకూడదు. ట్రావెల్ చేసినా అంటే వాళ్ళ ఒళ్ళులోనే వచ్చి చూసినా అంటే స్ప్రెడ్ అవుతుంది. ట్యూమర్ సైజ్ వచ్చి పెరుగుతుంది. చిన్నగా ఉండే ట్యూమర్ పెద్దగా పెరుగుతాయి లోపల ఉండేది. మీరు ఒక అప్ అండ్ డౌన్ ఒక 200-400 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చినా అంటే ఆఫ్టర్ 10 డేస్కి వాళ్ళ ఒళ్ళు చాలా టైర్డ్ అయిపోతాయి. ఇప్పుడు విజిబుల్గా తెలిసే ట్యూమర్ వచ్చి నేను 15 డేస్లో వచ్చి డిఫరెన్స్ తెలిసినని చెప్పి ఉన్నాను ఈ మందు తినేప్పుడు. ఇప్పుడు ట్రావెల్ చేసినారంటే మేము వచ్చి పేషెంట్స్ వచ్చి ట్యూమర్ సైజ్ వచ్చి మందు తిని తగ్గలేని సమ్ పేషెంట్స్ చెప్తారు, మీరు ఎక్కడ వెళ్ళినారని నేను అడుగుతాను, అన్నా ట్రావెల్ చేసినారా? అవును మేడం, ఇమ్మా ట్రావెల్ చేసినాం. సో పెరుగుతాయి. సో ట్రావెల్ చేయకూడదు, మెడిసిన్ ఒక ఎఫెక్ట్ ఉండదంటారు. మెడిసిన్ తీసుకుంటే ఈ ట్యూమర్ ఓడ సైజ్ తగ్గిస్తుంది, బట్ ట్రావెల్ చేసినారంటే మెడిసిన్ ఓడ ఫంక్షనే తగ్గించేస్తుంది. సో ట్రావెల్ చేయకూడదు. నార్మల్గానే క్యాన్సర్ పేషెంట్ చూసినారంటే 5 కిలోమీటర్స్ పైగా ట్రావెల్ చేయకూడదు. 5 కిలోమీటర్స్ పైగా ట్రావెల్ చేసినారంటే ట్యూమర్ సైజ్ అంతా పెరిగిపోతుంది. ట్యూమర్ సైజ్ పెరిగిందంటే ఏమవుతాయి, చాలా ఇబ్బందులు అవుతుంది మీకు. సో ఎక్కువ ట్రావెల్ చేయకూడదు క్యాన్సర్ పేషెంట్స్. ఎవరుగా ఉన్నాలో రిపోర్ట్ వచ్చి వాట్సాప్లో పంపించినారంటే వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చేసి మెడిసిన్ త్రూ కొరియర్లో తీసుకోవచ్చు. సో మమ్మల్ని వచ్చి నేర్లో చూడాలని అనిపించేవాళ్ళు వాళ్ళ ఫోటో, పేషెంట్ వీడియో ఫొటోస్ ఎత్తుకొస్తే చాలు. వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ రిలేటివ్స్ రిపోర్ట్ ఎత్తున వచ్చినా అంటే దాన్ని చూసేసి మేము మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళకి ట్యూమర్ ఏమన్నా ఉంటే ఎక్కడ ఉందో ఆ ట్యూమర్ ఫోటో తీసుకుంటాము, దాన్ని చూసేసి వాళ్ళకి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాం. మేము అలా కూడా మెడిసిన్స్ షూర్. వరల్డ్ వైడ్ మ్యాక్సిమం ఫ్రాన్స్, యుఎస్, కెనడా, లండన్ ఇలాంటి ప్లేసెస్ లోనే మెడిసిన్ చేంజ్ చేస్తాము. వాళ్ళు అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చి వాట్సాప్లో చేంజ్ చేస్తారు. వాళ్ళు ట్యూమర్ ఏమన్నా ఉంటేనో ఆ ట్యూమర్ దీనితో ఫొటోస్ వచ్చి మాకు పంపిస్తారు. దాన్ని చూసేసి మాకు రిపోర్ట్తో మెయిన్ పేషెంట్స్ వచ్చి నేర్లో రావాలని అవసరం లేదు, రిపోర్ట్ చూసే మెడిసిన్స్ ఇచ్చేస్తాం మేము. సో మీ పేషెంట్స్కి డిజీజ్ ప్రోగ్రెషన్ తగ్గినట్టు మీ దగ్గర ఏమైనా కేసెస్ ఉన్నాయా? మా దగ్గర సమ్ పేషెంట్స్ వస్తారు, మౌత్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, చాలా పేషెంట్స్ వస్తారు. వాళ్ళకంతా సర్జరీ చేసి సర్జరీ చేసేసి వస్తారు. మౌత్ క్యాన్సర్ అంతా చూసినారంటే వన్ సైడ్ ఫుల్గానే ఉండదు వాళ్ళకి. అలాగే క్యాన్సరే 15 డేస్ 1 మంత్ మెడిసిన్లోనే వాళ్ళకి ఆ స్కిన్ స్టెప్ బై స్టెప్గా వచ్చి క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ స్కిన్ క్లోజ్ అవుతుంది. అలాగా కూడా చేస్తాం మేము. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? మెడిసిన్ లైక్ పౌడర్ రూపంలో? క్యాప్సూల్స్ 4 capsules, మార్నింగ్ ఎంప్టీ స్టమక్ 1, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్. సో ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా పథ్యం చేయాలా? లైక్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ పథ్యం ఉండాలా. లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేయాలా? ఫుడ్ హ్యాబిట్స్ చూసినారంటే వాళ్ళకి వచ్చి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కంపల్సరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో చేయాలి. అప్పుడే మందు వచ్చి చాలా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగో ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి చూసినా అంటే నాన్ వెజ్ ఫుడ్ టోటలీ అవాయిడ్ చేసేవాళ్ళ, మళ్ళీ అవాయిడ్ చేయాల. చింతపండు, సిట్రస్ ఫ్రూట్స్ మోస్ట్లీ అవాయిడ్ చేసేవాళ్ళ. మళ్ళీ చూసినా అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంతా అవాయిడ్ చేసేవాళ్ళ. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇంత ఈ బొద్దు రుబ్బి మసరోజు తినేది, ఇడ్లీ దోశ అంతా టోటల్
టోటలీ అవాయిడ్ చేసుకో. పెరుగు యూజ్ చేసుకోసం, అది పెరుగు ferment మజ్జిగ అవుతుంది కదా? అది ఓకేదా, అది వచ్చి గుడ్ బ్యాక్టీరియాదా. బట్ మన ఇడ్లీ దోశ ఫెర్మెంటెడ్దా, బట్ అయితే చెప్పేస్తాం రోజు వాళ్ళు దాన్ని ఫాలో చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి. క్యాన్సర్ పేషెంట్స్ మట్టు ఏం చేయాలంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్స్ మట్టన్నా తినాలా, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ టోటలీ అవాయిడెడ్. అనేక ఆల్కహాల్ తాగకూడదు, స్మోకింగ్ చేయకూడదు, అది ఆ మరి రెస్ట్రిక్షన్స్ ఉంది. సో వచ్చి ఎట్ట చెప్పేది, చాలా పథ్యం ఉండాల, పథ్యం ఉండాల. పచ్చి బియ్యం తినకూడదు, పచ్చి బియ్యం, ముడి బియ్యం, పాంత బియ్యం మాత్రమే తీసుకోవాలి. పచ్చి బియ్యం తీయకూడదు, తీసుకోకూడదు. రైస్ అంటారు. అవునవును, పచ్చి బియ్యం తీసుకోకూడదు. మిల్లెట్స్ ఐటమ్స్ అంతా చాలా యాడ్ చేసుకోవాలా. ఓకే. ఫర్మెంటెడ్ ఫుడ్స్ టోటలీ అవాయిడ్ చేసుకోవాలా. ఓకే. సో చాలా రిస్ట్రిక్షన్స్ అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంది. అప్పుడప్పుడు చేసిన ఫుడ్స్ తా వచ్చి కంపల్సరీ ఎత్తాలా. ఫ్రెష్లీ తీసుకోవాలి మీ ట్రీట్మెంట్లో. ఓకే. మా దగ్గర బ్రెయిన్ ట్యూమర్ ఒక పేషెంట్ వచ్చినారు. వాళ్ళు వచ్చి చూసినారంటే అన్కాన్షియస్లో ఉన్నారు. వాళ్ళు 2 పూటలే మందు తీసుకున్నారు, కన్ను తెరిచి చూసినారు, మళ్ళా స్టెప్ బై స్టెప్గా మెడిసిన్ ఇస్తా వచ్చినారు. ఒక 2 డేస్లోనే వాళ్ళు వచ్చి లేచి కూర్చున్నారు. సో ఇంప్రూవ్మెంట్ కనిపించేసింది. 2 డేస్లో లేచి కూర్చున్నారు. వాళ్ళ రొటీన్, వాళ్ళు నీళ్ళు తాగేది, లేచి నడిచేది, అది మరింత వాళ్ళ రొటీన్ మెల్లిమెల్లిగా చేయని ఆరంభించినారు. మెల్లిమెల్లిగా రికవర్ అయిపోయినారు. చెప్పండి. మెల్లిమెల్లిగా రికవర్ అవుతా వచ్చినారు. ఒక 15 డేస్లో వాళ్ళ డైలీ రొటీన్ హ్యాబిట్స్ 15 డేస్లో ఫుల్ ఫామ్లో చేయని ఆరంభించేస్తున్నారు, చేసుకున్నారు. సో 15 డేస్ మెడిసిన్లనే చూసినారంటే కంపల్సరీ చేంజెస్ తెలుస్తాయి. ట్యూమర్ సైజ్ డిక్రీస్ అవుతుంది. ఎవరైతే కోమాలో ఉండేవాళ్ళు, ఫుడ్ ఇంటేక్ ఎత్తన్మాల్, వామిటింగ్ సెన్సేషన్ ఉండేవాళ్ళు, దాస్తి కీమో రేడియేషన్తో పోయిన వాళ్ళంతా ఈ మందు తీసుకుని 15 డేస్లోనే వాళ్ళకి చాలా చేంజెస్ తెలుస్తుంది. కర్పమూలిగై వడినీరు ఒకటి తమిళ్లో చెప్తాము. ఇది వచ్చి కర్పమూలిగై వడినీర్ అటంటే డిస్టిలేషన్ చేసే ఒక వాటర్. కర్పమూలిగై వడినీర్ తమిళ్లో నేమ్. ఇది వచ్చి డిస్టిలేషన్ చేస్తాము. యాక్చువల్గా ఈ మెడిసిన్ ఫంక్షన్ ఏమినంటే, ఇప్పుడు రీసెంట్ డేస్గా వచ్చి మెలటోనిన్ సెగ్రిగేషన్ అనేది అందరికీ చాలా తక్కువగా ఉండదు. అవును. ఇది తక్కువగా ఉండే వల్ల అందరూ అనిమిక్గా ఉండారు. హీమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువగా ఉండదు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే, ఎవరు సరిగా నిద్రపోయేదే లేదు. ఎవరు ఒకరు 7 to 11 అట్లీస్ట్ ఒక 8:30కైనా బెడ్కి పోయేవాళ్ళ. 7 to 11 దా వచ్చి చూసినా అంటే ఆ మెలటోనిన్ సెగ్రిగేషన్ టైం. ఆ టైం చూసినారంటే మనం ఎవరుమే బెడ్కి పోయేలేదు. అట్లీస్ట్ ఒక 8:30కినా అవును ఒక 8:30కినా మనం పోవాలా. మెలటోనిన్ సెగ్రిగేషన్ ప్రాపర్గా ఉంటేనే మనకు నిద్ర బాగా వస్తుంది. ఆ మెలటోనిన్ సెగ్రిగేషన్ వచ్చి తక్కువగా ఉండే వల్లనే ఓర్మే ప్రాపర్గా ఎవ్వరూ కూడా నిద్రపోవడం లేదు. ఎందుకని చూసినా అంటే ఆ 7 to 11 టైం మన ఓర్ బెడ్కి పోయేలేదు. సో ఆ సెగ్రిగేషన్ టైంకి మనం వచ్చి రెస్ట్ తీసుకునేలేదు. మార్నింగ్ అంతా సన్లైట్లో చూసినా అంటే మన ఓల్ సెల్ డ్యామేజ్ అవుతుంది. నైట్లో దాన్ని చూసినా అంటే సెల్ రెజ్యునేట్ అవుతుంది. సో ఆ టైంలో మనం వచ్చి బాడీ ఆ సెల్ రెజ్యునేషన్కి వచ్చి చూసినారంటే మెలటోనిన్ వచ్చి చాలా ఇంపార్టెంట్. సో మన ఆ టైంలో రెస్ట్ తీసుకోని వల్ల చూసినారంటే ఆ సెగ్రిగేషన్ తక్కువైపోతాయి. దీనివల్ల నిద్ర వచ్చేలేదు ప్రాపర్గా.